ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఇవాళ యాక్చువల్లీ నా బ్లాగ్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవాళ అంటే కంప్లీట్గా ఇవాళ కాదు, కొద్ది రోజులుగా మా ఇంట్లో జరుగుతున్న కొన్ని హ్యాపీ మూమెంట్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు కదా, మా నీస్ మ్యారేజ్ జరిగింది రీసెంట్గాని. దానికి సంబంధించిన ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ పిక్స్ కొన్ని నేను మీతో ఇవాళ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వాటితో పాటు ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, ఇంకేం చేశాను అని కూడా నేను కంప్లీట్ బ్లాగ్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో టోటలీ నా బ్లాగ్ కంటెంట్ ఇదన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ అవ్వండి, ఇంట్రెస్ట్ లేకుండా బోర్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే ఇక్కడే స్కిప్ అయిపోండి. ఇక్కడ నేను కొన్ని ఎంగేజ్మెంట్ పిక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇది ఎంగేజ్మెంట్ తర్వాత కట్ చేసిన కేక్ అనమాట. సో వీళ్ళు పేరు, ఎంగేజ్మెంట్ జరిగిన పేరు వీళ్ళే. ఇక్కడ ఆ పేరుతో పాటు ఉన్నది మా ఆడపడుచు హస్బెండ్, అంటే మా అన్నయ్య అనమాట. ఇక్కడ మా పెద్ద బావ, పెద్ద తోడుకోడలు. ఇక్కడ మా చిన్న తోడుకోడలు. ఇక్కడ స్ట్రైప్ షర్ట్ మా చిన్న బావ, ఫ్లవర్ షర్ట్ మా హస్బెండ్ అనమాట. ఇక్కడ మా పెద్ద బావ అండ్ మా హస్బెండ్. ఇక్కడ మా బావ, మా మరిది అండ్ మై హస్బెండ్. ఇక్కడ మా బావ వాళ్ళ పెద్ద బావ వాళ్ళ పెద్దమ్మాయి. ఇక్కడ పెద్ద బావ వాళ్ళ చిన్నమ్మాయి. ఇక్కడ సంధ్య మా చిన్న కో సిస్టర్. ఇక్కడ ప్రియాంక, హరిణి బ్రైడ్ ఉంది కదా, బ్రైడ్ వాళ్ళ సిస్టర్ అనమాట. తను కూడా నాకు నీస్ అవుతుంది. ఇక్కడ సూపర్ క్యూట్ యశిక అండ్ మా చిన్నత్తమ్మ కూడా. ఇక్కడ నేను యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ జరిగిన రోజే మా అమ్మాయి బర్త్డే కూడా అనమాట, Jan 20th. సో ఎంగేజ్మెంట్తో పాటు మా అమ్మాయి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసాము అక్కడే. సో ఇది బర్త్డే కేక్. సో అక్కడే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సేమ్ అక్కడే తీసుకొచ్చి కేక్ కట్ చేసి అక్కడే సెలబ్రేట్ చేసాము. ఇది మా ఫ్యామిలీ పిక్, కంప్లీట్ ఫ్యామిలీ పిక్. ఇక్కడ అందరూ ఉన్నారనమాట. మా అత్తమ్మ, మావయ్య, మా పెద్దత్తమ్మ, చిన్నత్తమ్మ, చిన్న మావయ్య, మొత్తం అందరూ ఉన్నాం. ఇక్కడ మా చిన్న ఫ్యామిలీ, లైక్ మేము నలుగురు ఫ్యామిలీ అనమాట ఇది. ఇక్కడ కేక్ కట్ చేస్తున్నప్పుడు మా హస్బెండ్ క్యారీ చేస్తుంది యశికాని. ఇక్కడ మా అత్తమ్మ, మా మావయ్య. ఇక్కడ బ్యూటిఫుల్ బ్రైడ్ హరిణి. ఇక్కడ మా చిన్న బావ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. చిన్న బావ, చిన్న తోడికోడలు, వాళ్ళ పిల్లలు ఇద్దరు. ఇక్కడ మా మరిది, మా చిన్న కో సిస్టర్, మా పెద్దత్తమ్మ. ఇక్కడ నుంచి మ్యారేజ్ పిక్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ బ్యూటిఫుల్ బ్రైడ్ హరిణి. యాక్చువల్గా ఇంటి దగ్గర పిక్స్ అనమాట ఇవి. పెళ్లి కూతురిని చేస్తారు కదా, అప్పుడు తీసిన ఫొటోస్ ఇవన్నీ. యాక్చువల్లీ ఇక్కడ రిసెప్షన్కి రెడీ అయిందనమాట. యాక్చువల్లీ ఇంకా మంచి పిక్స్ మాకు దొరకలేదు, అందువల్ల ఇలా స్క్రీన్ మీద తీసిన స్క్రీన్ షాట్స్ని అప్లోడ్ చేశాను. ఇది అగైన్ మా ఫ్యామిలీ పిక్. ఇన్ని ఫ్లక్చుయేషన్స్ తర్వాత జరిగిన ఈ మ్యారేజ్ ఆల్మోస్ట్ బాగానే ఎంజాయ్ చేసాము. బట్ మా అమ్ములు అండ్ మాధవ్ని బాగా మిస్ అయ్యామన్నమాట. ఈ లాస్ట్ పిక్లో మా అబ్బాయి అండ్ సతీష్ అనమాట. మా అబ్బాయి వాళ్ళ బాబాయ్తో కలిసి దిగారనమాట. ఇది లాస్ట్ పిక్. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ వెజిటబుల్ ఆమ్లెట్ అనమాట. వెజిటబుల్స్ అన్నీ సన్నగా చాప్ చేసేసి చాపర్లో ఎగ్ ఒక బౌల్లోకి తీసుకొని అన్నీ చక్కగా బీట్ చేసేసి అందులో మిక్స్డ్ హెర్బ్స్ పౌడర్, కొద్దిగా సాల్ట్, కొన్ని చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అన్నీ మిక్స్ చేసి బాగా బీట్ చేశాను. తర్వాత దోశ పెనం మీద ఇలా ఆమ్లెట్ వేసుకున్నాను. యాక్చువల్లీ వాళ్ళ ఆమ్లెట్తో పాటు నేను స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అండ్ ఆరెంజ్ జ్యూస్ కూడా చేశాను. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ పిల్లలకి నాకు చేశాను, ఆరెంజ్ జ్యూస్ మా హస్బెండ్కి చేశాను. సమ్మర్ వచ్చింది కదా, సో పిల్లలకి ఇంకా ఏ ఫ్రూట్స్ అయినా పెట్టొచ్చు, టెన్షన్ లేదు కాబట్టి డైలీ ఏదో జ్యూస్ లేకపోతే మిల్క్ షేక్ అలా చేస్తున్నాను అనమాట. నాకు ఇలా చేయాలంటే చాలా ఇష్టం.
మిల్క్ షేక్స్, జ్యూస్ ఇవన్నీ చేయాలంటే చాలా ఇష్టం. సో ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అదన్నమాట. అండ్ ఇవాళ నా లంచ్కి నేను పాలక్ రైస్ చేశాను. ముందుగా పాలకూర బాగా తీసేసుకొని సెపరేట్ చేసుకొని ఆకులన్నీ బాగా కడిగేసుకోవాలి. 3-4 టైమ్స్ బాగా రిన్స్ చేయాలి. కొద్దిగా ఉప్పేసి క్లీన్ చేశారంటే అందులో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా పోతుంది. జస్ట్ కొద్దిగా వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించి చల్లారబెట్టి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నేను పాలక్తో పాటు పన్నీర్ కూడా వేస్తున్నాను రైస్లోకి, ఎందుకంటే మా అబ్బాయికి పన్నీర్ అంటే చాలా ఇష్టం అనమాట. మా వాడు నాన్ వెజ్ కానీ చికెన్, మటన్ ఇట్లాంటివి ఏవి ఇష్టపడ్డు. వాడికి పన్నీర్, ఎగ్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సో వాడి కోసమని పన్నీర్ కూడా యాడ్ చేశాను ఇందులో. సో కొద్దిగా రోస్ట్ చేసుకుంటున్నాను ముందుగా పన్నీర్ నేను. సో పాలకూర చల్లారిపోయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఆ పేస్ట్ ఎలా చేసుకోవాలంటే అందులో ఒక 3 కాదు 3 to 4 గ్రీన్ చిల్లీస్, కారాన్ని అవి బాగా స్పైసీగా ఉన్నాయా లేదా మోడరేట్ స్పైసీయా చెక్ చేసుకొని 3 to 4 వేసి అందులో ఉడికించి చల్లారబెట్టుకున్న పాలకూర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో అలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగం వేయాలి. అది కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా రాస్మెల్ పోయాక ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా మనం పచ్చిమిర్చి అండ్ పాలకూర, ఉడికించిన పాలకూర, ఆ పేస్ట్ ఇందులో వేసి బాగా వేయించాలి. బాగా వేయించేసేయాలి. కొద్దిగా రాస్మెల్ కొద్దిగా కూడా లేకుండా పోయేలాగా బాగా వేయించాలి. అండ్ ఇది బాగా పేస్ట్ లాగా ఉంటుంది కదా, అడుక్కి స్టిక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బాగా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, సాల్ట్, కొద్దిగా ఒక చిటికెడు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఆప్షనల్ అనమాట. కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ అలా బాగా వేయించిన తర్వాత ఇందులో ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మనం పన్నీర్ ముక్కలు, ఆ పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేసేయాలి. ఇందులో వేసిన తర్వాత ఇవి కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా ఎందుకంటే మిక్స్ చేయకపోతే అన్ని ముక్కలు ఒకే ప్లేస్లో వస్తాయన్నమాట. ఇలా మిక్స్ చేసామంటే అక్కడక్కడ ఒక్కొక్కటి రైస్ అంతా బాగా మిక్స్ అవుతాయన్నమాట. ఇప్పుడు ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న రైస్ ఇందులో వేయాలన్నమాట. బాగా వేయించేసాం కదా, ఇప్పుడు రాస్మెల్ మొత్తం పోయింది. ఇందులో చల్లార్చిన రైస్ వేసి స్లోగా కలపాలి. ఫాస్ట్గా కలిపామంటే అన్నం సాఫ్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంది. సో స్లోగా బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. తర్వాత అంతా అయిన తర్వాత కొత్తిమీర చాప్ చేసుకొని దాని మీద గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదా నా వ్లాగ్, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. అన్నిటికీ మించి మీ టైం స్పెండ్ చేసి నా వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అంతే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.